న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఈఎన్సీ అధికారులతో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. 200 కోట్ల నిధులతో 20 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని ఆయన చెప్పారు. గతంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సరిగా ప్రజలకు తీసుకువెళ్లలేక నష్టపోయామని, ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత జగన్కే దక్కుతుందని దగ్గుపాటి విమర్శలు చేశారు. హనుమకొండ జిల్లాలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్తో లక్షలాది మంది విద్యార్థుల కలలు చింద్రబయ్యాయని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని తాడ్ఘన్పల్లి నుంచి సింగూరు ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రహదారి దుస్థితిని ఎందరో అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలో నిలిచి ఉన్న బురద నీటిలో కూర్చొని గ్రామస్తులు నిరసన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్ఎన్బి అధికారి రహదారి నిర్మాణ పనులను చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో నిందితురాలు సాతుపాటి కుమారుని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుంచి మొత్తం 128 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రం దగ్గర పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ త్రిమోదికి ప్రయాణ మధ్యలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడింది. అయితే ప్రాణాపాయ పరిస్థితులను డ్రైవర్ త్రిమోది అప్రమత్తంగా వ్యవహరించి స్టీరింగ్పై వాలిపోయే ముందు బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపివేశారు. దీంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించారు. వరుణ జపములు, స్థాపిత దేవత పూజ హోమములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణహుతి మహా ఆశీర్వచనంతో యాగ సమాప్తి నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ఇంట్లో ఓ మహిళ 3 తులాల బంగారం దొంగలించింది. ఇంటి యజమాని అయిన మహిళ దగ్గర వారి ఇంట్లో అద్దెకు ఉండే మహిళ పరిచయం కొద్దీ ఇంటి యజమాని మహిళతో కూర్చొని మాట కలిపి బంగారు ఆభరణం బాగుంది చూయించు అని అడిగి మాయమాటలు చెప్పి చేతులకు తీసుకుని మెల్లిగా ఇంట్లో నుంచి 3 తులాల బంగారు ఆభరణం తీసుకుని ఉడాయించింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.